జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ ను మానిటర్ చేయనున్నారు. మొదటిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. 139 పోలింగ్ స్టేషన్లలో 139 డ్రోన్లను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డ్రోన్లను పరిశీలించారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. పోలింగ్ సిబ్బందులు వారితో పాటు పోలింగ్ మెటీరియల్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక 50% ఆల్రెడీ రీచ్ అయ్యారు. ఇంకా అందరం ఆ పోలింగ్ స్టేషన్ రీచ్ చేసి ఇంకా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ దాదాపుగా 2060 మంది సిబ్బందులు ఎలక్షన్లో పాల్గొంటున్నారు. అండ్ పోలీస్ సైడ్ నుంచి ఒక 2000 మంది అండ్ అదర్ అఫీషియల్స్ అన్ని కలిపిన 5000 మంది దాదాపుగా ఎలక్షన్లో పాల్గొంటున్నారు. సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటాయి. సో అన్ని ఏర్పాటు అండ్ బందోబస్తు, అదేవిధంగా వెబ్ కాస్టింగ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ దీంతో పాటు మీకు డ్రోన్ కూడా ఇప్పుడు చేస్తున్నాం. ఈసారి డ్రోన్ ఫెసిలిటీ వాడి పర్యవేక్షించాలని అనుకున్నాం. దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ డ్రోన్ ఫెసిలిటీ ద్వారా 139 లొకేషన్స్లో ఎక్కడ ఉన్నాయో అక్కడ పర్యవేక్షించడం, ఆకాశ మార్గం నుండి పర్యవేక్షించడం వల్ల మనకి ఏం జరుగుతున్నది, ఫీల్డ్లో ఏం జరుగుతున్నది, కొన్ని విషయాలు బయటపడతాయి. అవన్నీ కూడా వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ జిహెచ్ఎంసీ వాళ్ళ ఆఫీస్ నుండి కూడా ఎటువంటి ఏదైనా ఇబ్బందులు, అంటువడి ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తే వాటిని అరికట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సౌలభ్యాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళ ఐడియాకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎలక్షన్కి సంబంధించిన విషయాలకు వస్తే అన్ని ఏర్పాట్లు 24/7 కంట్రోల్ రూమ్, తర్వాత 1950 సపరేట్ ఫోన్ నెంబర్, తర్వాత పర్సనల్, అక్కడ ఉండాల్సిన పర్సనల్ అందరూ, తర్వాత మినిమం ఫెసిలిటీస్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయాల్సినవి అన్నీ చేయడం జరిగింది. సో అన్ని విధాల ఈ ఎలక్షన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా జరగడానికి అన్ని చేయడం జరిగిందని చెప్పేసి మీకు తెలియపరుస్తుంది.